ఆర్టికల్ 21 ఈ హక్కు భారతదేశ పౌరులకు మరియు విదేశీయులకి కూడా వర్తించును. దిస్ రైట్ ఈస్ అవైలబుల్ బోత్ టు ద ఇండియన్ సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ టు ద ఏలియన్స్. ఓకే, అండ్ మీకు తెలుసు కదా సుప్రీంకోర్టు 21వ అధికరణ భారతదేశంలో సమన్యాయ పాలన సాధించడానికి ఒక ప్రధానమైన సాధనంగా కూడా సుప్రీంకోర్టు గుర్తించిందండి. ఓకే, ఎట్లా ప్రభుత్వాల ఏకపక్ష అధికారాలను నివారించి సమన్యాయ పాలన సాధించేందుకు దోహదపడేదిగా వర్ణించింది. యా, ఓకే, ఇట్స్ అవైలబుల్ బోత్ టు ద ఇండియన్స్ యాజ్ వెల్ యాజ్ టు ద ఏలియన్స్. ఓకే, రైట్, తెలుగు రాశారు కదా. ఈ హక్కు భారతదేశ పౌరులకు మరియు విదేశీయులకు కూడా వర్తించును. ఓకే, నెక్స్ట్ యాజ్ ఐ టోల్డ్ యు, మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఈ హక్కుకి సంబంధించిన అంశాన్ని మన గోపాలన్ కేసులో పరిశీలించిందండి. ఓకే, పీడీ యాక్ట్ కి సంబంధించిన వివాదంలో గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు ఇట్ ఇంటర్ప్రిటెడ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకే, నా ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఓన్లీ అకార్డ్స్ బాడీలీ రైట్ టు వెల్ బీయింగ్ అండ్ ఫిజికల్ ఫ్రీడమ్. ఓకే, ఫ్రీడమ్ రిలేటెడ్ టు పర్సన్ ఆర్ బాడీ. ఓకే, సో బాడీలీ వెల్ బీయింగ్ అంటే రైట్ అగెయిన్స్ట్ ఫిజికల్ ఇంజరీ అండి. ఓకే, అట్లాగే బాడీలీ ఆర్ ఫ్రీడమ్ రిలేటెడ్ టు పర్సన్ అంటే వ్యక్తి ఫిజికల్ ఫ్రీడమ్ అనమాట. రాసుకోండి. ఈ కేసులో సుప్రీంకోర్టు జీవించే మరి వ్యక్తిగత హక్కును భౌతికమైన స్వేచ్ఛగా మరియు భౌతిక పరిరక్షణగా గుర్తించినది. ఓకే, అట్లాగే సుప్రీంకోర్టు రూల్ దట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది ఇట్ గివ్స్ లిమిటెడ్ పవర్ టు ద judiciary and provides the parliament the power to control right to life and personal liberty. రాసుకోండి. Supreme Court ruled that procedure established by law gives upper hand to legislature and protection under this article is only against arbitrary executive action. ఓకే, అట్లాగే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 19వ అధికరణలో ఉన్నటువంటి హేతుబద్ధత అనేది 21వ అధికరణకి వర్తించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఓకే, దీన్ని ఏమని పిలుస్తారండి? పరిమిత రాజ్యాంగ అర్థ వివరణ అని వర్ణిస్తారనమాట. ఓకే, సో చాలా పరిమితంగా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ని వర్తించింది సుప్రీంకోర్టు ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. సో రైట్ టు లైఫ్ అంటే ఓన్లీ ఫిజికల్ వెల్ బీయింగ్ అంతే. కానీ తర్వాత ఏం చెప్పిందండి? లిబరల్ గా కాన్స్టిట్యూషన్ ని ఇంటర్ప్రిట్ చేసింది అన్నమాట. ఓకే, అట్లాగే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే భారత రాజ్యాంగానికి సహజ న్యాయ సిద్ధాంతాలు కూడా వర్తిస్తాయని తీర్పిచ్చిందండి. సహజ న్యాయ సిద్ధాంతం అంటే ఏంటి? ఎక్కడ కూడా ప్రాపర్ గా డిఫైన్ చేయబడి లేదండి. సహజ న్యాయ సిద్ధాంతం అంటే ఫెయిర్ గా ఉండాలి, రీజనబుల్ గా ఉండాలి, ఈక్విటీ అనే సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలి అని కొన్ని నియమాలు ఉన్నాయి అంతే. ఓకే, అంతేగాని ఎక్కడ కూడా అది స్పష్టంగా నిర్వచించబడి లేదు. ఈ సిద్ధాంతాలు భారత రాజ్యాంగానికి కూడా వర్తిస్తాయని సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పిచ్చింది. ఓకే, దాని అర్థం ఏంటంటే ఇవన్నీ చెప్పాం కదా, వీటన్నిటి అర్థం ఏంటంటే ఒక వ్యక్తి జీవించే లేదా వ్యక్తిగత హక్కుని నియంత్రించేందుకు ఉద్దేశించబడిన చట్టాలు ఏమైనా ఉంటే ఆ చట్టాలు ఫెయిర్ గా ఉండాలి, రీజనబుల్ గా ఉండాలి, సహజ న్యాయ సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలి అని అర్థం. అంటే ఇంతకుముందు ఇవన్నీ అవసరం లేదని చెప్పింది కదండి. కాబట్టి బీడీ చట్టాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది. కానీ ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛని గాని జీవించే హక్కుని గాని నియంత్రించడానికి ఉద్దేశించబడిన చట్టాలు ఏవైనా కూడా అవి హేతుబద్ధంగా ఉండాలి, సహజ న్యాయ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండాలి. ఓకే, అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఆ సిద్ధాంతాలు ఆ చట్టాలు చెల్లుబాటు అవుతాయి అని సుప్రీంకోర్టు చెప్తుంది అన్నమాట. దీన్నే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పి అంటారు. ఓకే, సో చట్టాలు సహేతుకమైనవి ఉండాలి, హేతుబద్ధమైనవి ఉండాలి, సహజ న్యాయ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అన్నమాట. ఓకే, సో టుడే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్ ప్రొటెక్టెడ్ బోత్ అగెయిన్స్ట్ లెజిస్లేచర్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటివ్. కార్యనిర్వాహక శాఖ నుంచి శాసనశాఖ నుంచి కూడా పరిరక్షణ పొంది ఉన్నాయి. సో మన జీవించే హక్కుని ఉల్లంఘించడానికి రూపొందించిన చట్టం ఏదైనా కూడా అది సహేతుకంగా ఉండాలండి. అలా ఉన్నప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు దాన్ని అనుమతిస్తుంది, లేకపోతే అనుమతించదు. ఓకే, కాబట్టి మన చట్టసభలు కూడా పిచ్చిగా మన జీవించే హక్కుని ఉల్లంఘించడానికి అవకాశాలు లేవు. ఓకే, ఇంకా ఈ కేసులో సుప్రీంకోర్టు ఇట్ ఇంట్రడ్యూస్డ్ లిబరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందాక పరిమిత రాజ్యాంగ అధ్యయనం అన్నాం కదండి, ఇందులో సుప్రీంకోర్టు సరళీకృత రాజ్యాంగ అధ్యయనానికి పునాది వేస్తూ ఏం చెప్పింది అంటే జీవించే హక్కు అంటే కేవలం భౌతికమైన స్వేచ్ఛ,
భౌతికమైన పరిరక్షణ మాత్రమే కాదు, ఓకే, గౌరవప్రదమైన జీవనాన్ని గడిపే హక్కు కూడా ఇందులో భాగం సుప్రీం డిక్లేర్ చేస్తున్నారు. సో భౌతికంగా మనం బాగున్నాం, అలా అని చెప్పి అగౌరవానికి మనం గురయ్యామనుకోండి, మన జీవిత హక్కు ఉల్లంఘించినట్టే అని చెప్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అన్నమాట. ఓకే, వెరీ ఫేమస్లీ పుట్టినో సుప్రీంకోర్టు ఇక్కడ ఈ కేసులో జీవించడానికి బతకడానికి మధ్య వ్యత్యాసాన్ని చెప్తూ తీర్పిచ్చిందండి. ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ లివింగ్ అండ్ సర్వైవింగ్. ఓకే, సర్వైవింగ్ కి ఫిజికల్ గా బాగుంటే చాలు, సర్వైవ్ అవుతాం. కానీ లివింగ్ గోస్ బియాండ్ సర్వైవింగ్. ఓకే, జీవించడం అంటే బతకడం కాదు, దానికి మించి గౌరవప్రదమైన జీవనాన్ని గడపే పరిస్థితులకి కూడా మనం ఒక ప్రాథమిక హక్కుగా పరిగణించాల్సి ఉంటుంది. గౌరవప్రదమైన జీవనాన్ని గడపాలి అంటే ఏమేం కావాలి? మంచి విద్య కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, స్వచ్ఛమైన వాతావరణం కావాలి, షెల్టర్ కావాలి, లైవ్లీహుడ్ కావాలి. అప్పుడే కదా గౌరవప్రదమైన జీవితాన్ని మనం గడపగలం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు అన్ని కూడా జీవించే హక్కులో ఒక భాగం అని సుప్రీంకోర్టు ఈ కేసులో నిర్ధారించింది. All those conditions which are required for an individual to lead a dignified life are implicit rights within right to life. ఓకే, గౌరవప్రదమైన జీవితం గడపడానికి కావలసినటువంటి అన్ని పరిస్థితులు కూడా జీవించే హక్కుల భాగంగా సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రకటించింది. తద్వారా రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ పరిధిని సుప్రీంకోర్టు విస్తరింప చేసింది. ఓకే, అదే కదా క్వశ్చన్, ఎట్లా మన ప్రాథమిక హక్కులు విస్తరింపబడ్డాయి? ఓకే, సో సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా మన ప్రాథమిక హక్కులు విస్తరింపబడ్డాయండి, చాలా హక్కులు విస్తరింపబడ్డాయి. అయితే దాన్ని ఒక డాక్ట్రిన్ గా సుప్రీంకోర్టు ఈ కేసులోనే ప్రవేశపెట్టింది. ఓకే, సో చట్టాలు ఏమైనా కూడా మనకి ఫిజికల్ గా ఇలాంటి నష్టం కలిగించినప్పటికీ కూడా మన గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉంటే ఆ చట్టాలు కూడా చెల్లవు, ఆ చట్టాలు కూడా జీవించే హక్కుని ఉల్లంఘించినట్టుగానే పరిగణించవలసి ఉంటుంది. ఓకే, సో సుప్రీంకోర్టు ఈ కేసులో క్లియర్లీ ఇట్ డిక్లేర్డ్ దట్ ద కండిషన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బై అన్ ఇండివిజువల్ టు లీడ్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్ ఆర్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిస్ రైట్ టు లైఫ్. ఆ తర్వాత చాలా కేసెస్ లో ఈ కండిషన్స్ అన్నిటిని కూడా సుప్రీంకోర్టు రైట్ టు లైఫ్ లో భాగంగా డిక్లేర్ చేస్తాం. ఆ తర్వాత మీకు తెలుసు కదా, త్రూ ఎ సిరీస్ ఆఫ్ జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు రికగ్నైజ్డ్ సిరీస్ ఆఫ్ రైట్స్ as a part of right to life, expanding the horizons of fundamental rights. ఓకే, ఇందులో కొన్ని ప్రముఖమైన కేసుల్ని మీరు రాసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, subsequently several inferred rights were recognized as a part of right to life. Okay, ఫస్ట్ రైట్ టు లైవ్లీహుడ్ రాసుకోండి. ఈ కేసు ఈ తీర్పు తర్వాత ఎన్నో అంతర్గత హక్కులను జీవించే మరి వ్యక్తిగత స్వేచ్ఛలో భాగంగా సుప్రీంకోర్టు గుర్తించినది. ఓకే, ఫస్ట్ రైట్ టు లైవ్లీహుడ్ వాజ్ రికగ్నైజ్డ్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ ఇన్ ద వోల్గా ట్రెలిస్ వర్సెస్ BMC బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేసు 1986. ఓకే, జీవనోపాధిని పొందే హక్కును జీవించే హక్కుల భాగంగా వోల్గా టెల్లిస్ మరియు BMC కేసు 1986 లో గుర్తించినది. ఓకే, నెక్స్ట్ సహేతుకమైన విచారణ పొందే హక్కును జీవించే హక్కుల భాగంగా మోహన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు 2018, right to fair trial and fair investigation, recognized part of right to life. Mohan Lal versus State of Punjab case 2018. Okay, so ఇది రాసుకోండి. Right against sexual harassment at workplace, Vishaka versus State of Rajasthan 1997. దీనిలోనే కదా గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ గైడ్ లైన్స్ ఆధారంగా మన పార్లమెంట్ అదే సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ యాక్ట్ ని ఏ ఇయర్ లో చేసింది? 2013 లో చేసింది. ఓకే, రైట్ అగైన్స్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ విశాఖ వర్సెస్ రాజస్థాన్ 1997. ఓకే, లైంగిక వేధింపులకు
పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు గురి కాకూడని హక్కును జీవించే హక్కులు భాగంగా విశాఖ మరియు స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. త్వరితగతిన విచారణ పొందే హక్కు, రైట్ టు స్పీడీ ట్రయల్, చాలా ఫేమస్ కేసు ఇది. హుసైనారా ఖాతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేస్ 1979. హుసైనారా ఖాతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేస్ 1979. ఇదే ఫస్ట్ పిల్ నేను చెప్పాను కదా మీకు. ఇది రాసుకోండి. రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్. రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందే హక్కు ఉన్నికృష్ణన్ మరియు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1993. ఓకే, దిస్ ఇస్ రైట్ ఆఫ్ ఉమెన్ నాట్ టు బేర్ చిల్డ్రన్. రిప్రొడక్టివ్ చాయిస్ అండి, మహిళలకు ఇచ్చారండి ఈ హక్కు. ఓకే, పిల్లలు కావాలా వద్దా అని డిసైడ్ చేసుకునేది మహిళలు. చేసుకునే హక్కు మహిళలకు ఉండాలి అని చెప్పి. రైట్ నాట్ టు పార్టిసిపేట్, రైట్ టు రిఫ్యూజ్ నాట్ టు పార్టిసిపేట్ ఇన్ సెక్షువల్ యాక్ట్, ఓకే, ఇస్ కన్సిడర్డ్ పార్ట్ ఆఫ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ. రైట్ నాట్ టు పార్టిసిపేట్ ఇన్ సెక్షువల్ యాక్ట్. కాబట్టి హస్బెండ్ కూడా వైఫ్ ని సెక్షువల్ యాక్టివిటీ కోసం ఫోర్స్ చేయడానికి వీలేదండి. ఇట్ అమౌంట్స్ టు వాట్స్ కాల్డ్ as marital rape. ఓకే, marital rape అంటారు దాన్ని. కాబట్టి సొంత భర్త కూడా భార్యని సెక్స్ కి ఫోర్స్ చేయడానికి వీల్లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా నిన్న చెప్పా కదా, రైట్ టు ఇంటర్నెట్. రైట్ టు ఇంటర్నెట్ వాజ్ రికగ్నైజ్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. ఇవాళ రేపు అది లేకపోతే చచ్చిపోతాం కదా నిజంగానే కదండి. రైట్ టు ఇంటర్నెట్ వాజ్ రికగ్నైజ్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2019. రైట్ టు వన్స్ ఓన్ సెక్షువల్ ప్రిఫరెన్సెస్ అంటే హోమోసెక్షువాలిటీని కూడా సుప్రీంకోర్టు, అది కూడా ఒక ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు డిక్లేర్ చేసిందండి ఈ కేసులో. అవసరం లేదండి, ఇది గుర్తుపెట్టుకోండి. కామన్ కాజ్ కేసు అని రాసుకోండి చాలు. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2018. రైట్ టు డై విత్ డిగ్నిటీ, గౌరవప్రదమైన మరణాన్ని పొందే హక్కు ఇస్ రికగ్నైజ్డ్ యాజ్ ఫండమెంటల్ రైట్. ఓకే, నెక్స్ట్ రైట్ టు ప్రైవసీ, పుట్టుస్వామి కేసు అండి. ఓకే, ఇట్లా చాలా హక్కులు చాలండి. ఇనఫ్. ఈ హక్కులు మీరు మెన్షన్ చేస్తే చాలండి. ఇట్లా ప్రాథమిక హక్కుల పరిధి మరింత విస్తరింపజేశారు కదండి. ఓకే, అట్లాగే ఇంకా 2 ఆర్టికల్స్ పరిధి కూడా విస్తరించబడ్డాయి. ఒకటి ఏంటంటే ఆర్టికల్ 19 రాసుకోండి. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కదా. దీనిలో భాగంగా ఏమేమి ఇతర హక్కులు ఉన్నాయి ఇంకేమున్నాయా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ to express our views through words, through deeds, through campaigns, through posters, through pamphlets, through broadcasting, through publications, through movies, by posting in the internet. ఎట్లాంటి మార్గంలోనైనా కూడా, ఏ విధంగానైనా కూడా, ఏ రూపంలోనైనా కూడా మన భావాల్ని వ్యక్తీకరించుకునే స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు డిక్లేర్ చేస్తుంది. సుప్రీంకోర్టు డిక్లేర్ దట్ freedom of speech and expression under the Indian Constitution contains maximum amplitude. ఓకే, సో ఏ మార్గాలలో ఏ విధంగానైనా కూడా, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నా ఇష్టం అని సినిమాలు తీస్తారు కదా, అది ఒక ప్రాథమిక హక్కు అండి. ఇట్స్ హిస్ ఫండమెంటల్ రైట్. ఓకే, అట్లాగే మనం కూడా మన ఇష్టం వచ్చిన పోస్టులు పెడతాం కదా, అది కూడా ఒక ప్రాథమిక హక్కు. ఓకే, ఇట్స్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీ అండ్ ఆర్టికల్ 19(1)(a). ఫస్ట్ ఈ రైట్ స్కోప్ ని మరింత విస్తరిస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, దిస్ రైట్ హ్యాస్ మాక్సిమం ఆంప్లిట్యూడ్, అత్యంత విస్తృతమైన హక్కుగా సుప్రీంకోర్టు దీన్ని గుర్తించింది. నెక్స్ట్, ఇంటర్ప్రిటింగ్ ఆర్టికల్ 19(1)(a). ఇంటర్ప్రిటింగ్ ఆర్టికల్ 19(1)(a). Supreme Court ruled that this freedom has maximum amplitude and can be exercised in any form. Okay, can be exercised in any form. రాసుకోండి. సుప్రీంకోర్టు 19(1)(a) అధికరణ లోని అత్యంత విస్తృతమైన పరిధి కలిగి ఉన్న స్వేచ్ఛగా వర్ణించినది. కాబట్టి ఈ స్వేచ్ఛను ఏ రూపంలోనైనా, ఏ మార్గాల ద్వారానైనా పౌరులు కలిగి ఉంటారని ప్రకటించినది. ఓకే,
కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రకరకాల కేసెస్ లో మనకి ఈ హక్కు పరిధిని విస్తరిస్తూ ఇట్ ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. ఏం కేసు అండి? రమేష్ థాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తెలుసు కదా, రాసుకోండి. ఇన్ సెవెరల్ కేసెస్ సుప్రీం కోర్ట్ రికగ్నైజ్డ్ రైట్స్ రిలేటెడ్ టు దిస్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఓకే, ఈ స్వేచ్ఛకు సుప్రీం కోర్ట్ వివిధ కేసులలో పరిధిని విస్తరించినది. అంది రాయక్కర్లేదండి, 1 or 2 or 3 రాస్తే చాలు. ఇట్లా కోర్టు తీర్పుల ద్వారా ప్రాథమిక హక్కుల విస్తరణకు దోహదపడిందండి. అట్లాగే ఇంకా చాలా హక్కులు, ఆర్టికల్ 20, ఆర్టికల్ 23 ఇట్లాంటి హక్కులను కూడా విస్తరించింది. ఓకే, నెక్స్ట్ వీటితో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఆర్టికల్ 20 and 23 were also expanded. అదే ఒక కేసునే అవసరం లేదు, ఈ ఇంపార్టెంట్ అండి. వీటితో పాటు ప్రాథమిక హక్కుల విస్తరణ మనకి పార్లమెంట్ చట్టాల ద్వారా కూడా అయింది కదా, రాజ్యాంగ సవరణల ద్వారా. 2 amendments జాగ్రత్తగా రాసుకుంటే సరిపోతుంది. ఒకటి ఏంటంటే 86th Amendment Act. ఏంటది? రైట్ టు ఎడ్యుకేషన్. ఇంకొకటి 97th Amendment Act of 2011. ఈ 2 రాయండి చాలు. ఓకే, జస్ట్ ఏంటంటే కోర్టు తీర్పుల ద్వారా మాత్రమే కాకుండా పార్లమెంట్ రాజ్యాంగ సవరణలు కూడా కొత్త హక్కులను కల్పించి ప్రాథమిక హక్కుల విస్తరణకు దోహదపడింది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ద జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్, several constitutional amendments were taken up to provide new rights, to provide new fundamental rights. Okay, first 86th Constitutional Amendment Act added 21A. 86th Constitutional Amendment Act added 21A. Tells కదా, recognizing right to free and primary compulsory education as fundamental right. Next, 97th Constitutional Amendment Act of 2011 expanded 19(1)(c). Expanded 19(1)(c). Okay, to include right to form cooperative societies. Right to form cooperative societies. సహకార వ్యవస్థల ఏర్పాటు ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ 97వ రాజ్యాంగ సవరణ పార్లమెంట్ 2011లో చేపట్టినది. సో 86th అండి, ఉచిత ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కు గుర్తిస్తూ 21Aను 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేర్చింది. 2002లో చేర్చింది. అండ్ సహకార వ్యవస్థలను స్థాపించుకునే హక్కును ప్రాథమిక హక్కుగా కల్పిస్తూ 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో కొత్త ప్రాథమిక హక్కుని చేర్చింది. ఓకే, ఇవన్నీ మీరు రాస్తారండి. రాసిన తర్వాత కంక్లూడింగ్ పారాగ్రాఫ్ ఏం రాస్తారంటే, ఇలా భారతదేశంలో ప్రాథమిక హక్కుల విస్తరణ వల్ల ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన ప్రాథమిక హక్కులు భారతదేశంలో పౌరులకి భారత రాజ్యాంగం కల్పిస్తుంది. ఇన్ని ఫండమెంటల్ రైట్స్ ఏ దేశంలో కూడా ఆ దేశ రాజ్యాంగం ఆ ప్రజలకు కల్పించలేదు. ఓకే, సో ద మోస్ట్ ఎక్స్టెన్సివ్ సిస్టమ్ ఆఫ్ రైట్స్ వాస్ ప్రొవైడెడ్ టు ద ఇండియన్ సిటిజన్స్ త్రూ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, త్రూ ఎవర్ ఎక్స్పాండింగ్ హొరైజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, రైట్, ద మోస్ట్ ఎక్స్టెన్సివ్ సిస్టమ్ ఆఫ్ rights, fundamental rights were provided to the Indian citizens through expansion of the horizons of fundamental rights. భారతదేశంలో పౌరులకు అత్యంత విస్తృతమైన ప్రాథమిక హక్కులను కల్పిస్తున్నది. Okay, so this is about the expanding horizons of fundamental rights.